तो हेलो हाय गाइस, मेरा नाम है जुनून बेस्ट और सभी का तो स्वागत है विश्वास के ब्लॉग 06 में। तो आज मैं लेकर एक नया वीडियो, चलिए आपको दिखाता हूँ, ठीक है। क्योंकि जब से खैरताबाद के गणेश चालू हुआ आज तक मैं वीडियो अपलोड नहीं किया, ठीक है। जो कि हैदराबाद नहीं ऑल इंडिया का सबसे बड़ा गणेश है और हैदराबाद में है, ठीक है। चलिए इसका डिस्क्रिप्शन पढ़ते हैं फिर वीडियो को देखते हैं। तो गाइस क्योंकि सामने है गणेश चौथ, यार अगर गणेश का कुछ रिएक्शन नहीं दिया तो क्या दिया, चलिए देखते हैं इसका। खैरताबाद गणेश टुडे पेंटिंग बिगेस्ट गणेश मेकिंग इन हैदराबाद 2025 खैरताबाद। तो भाई खैरताबाद है, जो गणेश पूजा में गया ना और गणेश नहीं देखा, सबसे बड़ा गणेश कहाँ का है आप लोग यूट्यूब में सर्च कीजिए। हैदराबाद का सबसे बड़ा गणेश है, ठीक है। चलिए इसको देखते हैं और आप सभी को गणेश पूजा का हार्दिक शुभकामनाएं। चलिए देखते हैं इस वीडियो को। నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై గణేష్. అండ్ ఈరోజు డేట్ 20 ఆగస్ట్ టైం ఇప్పుడు 8:30. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా మన పండుగకి ఈ రోజు 7 డేస్ మాత్రమే. ఈ రోజు మరి మన బడా గణేష్ దగ్గర పెండింగ్ అప్డేట్స్ ఏమున్నాయి, ఏం కదా మొత్తం అయితే డీటెయిల్ ఈ బ్లాగ్ లో మనం కవర్ చేద్దాం. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకోరాని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మరి ఈరోజు పెయింటింగ్ అప్డేట్స్ ఏమున్నాయంటే, మన బడగనిసిన తలపైన 5 పడగల పాములు ఉన్నాయి కదా. సో పాములకు సంబంధించిన పెయింటింగ్ అయితే మొత్తం అయితే అయిపోయింది, ఇంక్లూడింగ్ హై పెయింటింగ్ మొత్తం అయితే అయిపోయింది. అండ్ మన స్వామివారికి బాడీ కలర్ కూడా స్టార్ట్ చేసినారు, మొత్తం 3 తలలకు అయిపోయింది. అండ్ బొజ్జ వరకు అయితే ఇప్పుడు లైట్ ఆరెంజ్ కలర్ బాడీ కలర్ అయితే వేసినారు. అండ్ కిందున్న విగ్రహాలు కూడా పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. సో మన పెయింటర్స్ అన్న వాళ్ళు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ వాళ్ళు వర్క్ అని స్టార్ట్ చేస్తారు, ఓకేనా. సో ఇప్పుడు డీటెయిలింగ్ గా ఈ వీడియోలో అన్ని పెయింటింగ్ వర్క్స్ అయితే చూపిస్తా, ఓకేనా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఫస్ట్ మనం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహం దగ్గర నుంచి మనం అప్డేట్స్ అయితే చూద్దాం, ఓకేనా. అమ్మవారి శారీకి పోస్టర్లో రెడ్ కలర్ ఉంది, సేమ్ పోస్టర్లో ఉన్నట్టే శారీకి రెడ్ కలర్ వేస్తారంట. అండ్ బ్లౌజ్కి వచ్చేసి గ్రీన్ కలర్లో వేస్తారంట, ఓకేనా. సో ప్రజెంట్ వీళ్ళు బాడీకి సంబంధించిన అమ్మవారికి ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నారు. ఆరెంజ్ కలర్ అయిపోతే నెక్స్ట్ అమ్మవారి శారీకి అయితే పెయింటింగ్ చేస్తారు, ఓకేనా. ఇంకా బాడీ కలరు అండ్ శారీ కలర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆభరణాలకు ఒకటేసారి ఫస్ట్ ఇంకా మొత్తం ఈ తిందున్న విగ్రహాలకు మొత్తము బాడీ కలర్ అండ్ శారీ కలర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామికి సంబంధించిన ఇక్కడ ఈ వర్క్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ అమ్మవారి విగ్రహం కూడా మొత్తం బాడీ కలర్ వేసేస్తారు, తర్వాత శారీ కలర్ వేస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గజలమ్మ తల్లి అమ్మవారి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని కూడా బాడీ కలర్ వేస్తారు, శారీ కలర్ వేస్తారు. అప్పుడు మొత్తము గోల్డ్ కలర్ అనేది వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వస్తారు మొత్తం ఎట్ ఏ టైం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వేసినారు కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ గోల్డ్ కలర్ అనేది స్టార్ట్ చేసుకుంటూ వస్తారు, ఓకేనా. అండ్ చెట్టుకు సంబంధించిన కలర్ కూడా మొత్తం అయితే వేసినారు చూడండి. పైన ఆకులో మొత్తం గ్రీన్ కలర్ వచ్చినాయి. అండ్ కొమ్మలకేమో సో రియల్ కొమ్మలు ఎట్లయితే ఉంటే ఆ విధంగా అయితే వీళ్ళు పెయింటింగ్ అయితే చేసినారు. అండ్ చెట్టు మొదలు కూడా చూపిస్తారు చూడండి మీకు. చెట్టు మొదలు సో చూస్తుంటే రియల్ చెట్టు లాగానే అనిపిస్తుంది చూడండి. సేమ్ రియల్ చెట్టు మొదలు ఎట్లయితే ఉంటుందో అదే విధంగా వాటికి షేడింగ్ ఇచ్చినారు చూడండి. ఇక మొత్తం ఫినిషింగ్ షేడింగ్ ఇచ్చినారు, అంటే మస్తు కనబడుతుంది చూడండి. చెట్టు ఇట్లుంది వెనకాల, ఓకేనా. అండ్ వెనకాల కూడా మొత్తం నేచర్కి సంబంధించిన హార్ట్ అయితే డ్రా చేసినారు చూడండి. మొత్తం స్కై వస్తుంది అండ్ కింద మొత్తం గడ్డి, సో బాగుంది చూడడానికి, ఓకేనా. చెట్టు ఉంది కాబట్టి మొత్తం ఇట్లా నేచర్ ఆర్ట్ అయితే డ్రా చేసినారు, ఓకేనా. ఇక్కడ మన వాసవిదేవి అమ్మవారి విగ్రహం దగ్గర అయితే పెయింటింగ్ అప్డేట్ అయితే ఇది, ఓకే. చెట్టు మొదలు కూడా మస్తు అనిపిస్తుంది చూడండి, ఇక్కడ బాగుంది చెట్టు. అండ్ ఆకులు పెద్ద ఆకులు ఇచ్చినారు, ఇక్కడ నుంచి చెట్టు మంచిగా కనబడుతుంది, ఓకే. ఇక్కడ అప్డేట్ అయితే ఇది. అండ్ ఇంకా ఎన్నికల కొండలకు సంబంధించిన పెయింటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ గ్లోబుకు ఇక్కడ వేయలేదు కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్లోబుకు సంబంధించిన కలర్ వేసినారు, చూపిస్తాం మీకు, ఓకే. ఇంకా పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన విగ్రహమూర్తులకు ఇంకా అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ ఇంకా పాదాలకైతే మళ్ళీ వైట్ కలర్ వేసినారు. నిన్న మొన్న మళ్ళీ అంతా ఆ కుంకుమ పసుపు వచ్చిన భక్తులు వేసిండే కదా, అంతా క్లీన్ చేసి మళ్ళీ వైట్ కలర్ వేసినారు. ఇంకా బయట నుంచి బాడీ కలర్ వేసుకుంటూ వస్తున్నారు కదా, సో నెక్స్ట్ పాదాలకు కూడా ఇప్పుడు బాడీ కలర్ వేస్తారు, ఓకేనా. అండ్ ఇక్కడ శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విగ్రహానికి సంబంధించిన బాడీ కలర్ వేసినారు. అండ్ పంచ కూడా ఎల్లో కలర్ వేసినారు చూడండి, ఎల్లో కలర్లో మంచిగా కనబడుతుంది. అండ్ ఇక్కడ బార్డర్ ఉంది కదా అంచు, సో అంచుకేమో గోల్డ్ కలర్ వస్తుంది, ఓకేనా. అండ్ అమ్మవారికి అయితే రెడ్ కలర్ శారీ కట్టించినారు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్, ఓకేనా. అండ్ ఈ 2 విగ్రహాలకు బాడీ కలర్ వేసినారు. అండ్ స్వామివారికి మాత్రం సపరేట్గా ఫేస్కు సపరేట్ కలర్ వేసినారు చూడండి, బాగుంది ఈ కలర్ మాత్రం, ఓకేనా. ఇక్కడ ఈ పెయింటింగ్ అప్డేట్ అయితే ఇది. సో స్వామివారికి పంచ కలర్ అయిపోయింది. అండ్ కండువకు పింక్ కలర్ ఇచ్చినారు చూడండి, కండువ కూడా వేసినారు పింక్ కలర్. అండ్ అమ్మవారి శారీ అండ్ బ్లౌజ్, ఓకే. అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, ఓకేనా. మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది, ఓన్లీ గోల్డ్ కలర్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. అండ్ ఇంకా గజలమ్మ తల్లి అమ్మవారి విగ్రహానికి అయితే ఇంకా అప్డేట్ అయితే ఏం లేదు. వెనకాల బ్యాక్గ్రౌండ్కి ఇంకా పెయింటింగ్ చేయలేదు. అండ్ అమ్మవారి విగ్రహాన్ని కూడా పెయింటింగ్ అయితే చేయలేదు. ఇక్కడ గ్లోబుకి సంబంధించిన బ్లూ కలర్ అయితే వేసినారు చూడండి, లైట్ బ్లూ.
ఓకేనా. సో మనకు గ్లోబ్ అనేది లైట్ బ్లూ కలర్లో ఉంటుంది కదా, దానిపైన మొత్తం మన ప్రపంచం అంతా ఉంటుంది వరల్డ్. సో అది లాస్ట్కు డ్రా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ సంబంధించిన పెయింటింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా మన స్వామివారికి పైన కనబడుతున్నారు మన స్వామివారు. నిన్న మనం పైనకి వెళ్ళినప్పుడు మొత్తం వైట్ కలర్ లో ఉండే, ఇప్పుడు మాత్రం ఆరెంజ్ కలర్ లో కనబడుతున్నారు మన స్వామివారు. చూడండి మొత్తం ఆరెంజ్ కలర్ వేస్తున్నారు. ఇంకా కింద మాత్రం పెయింటింగ్ అప్డేట్ ఇవి. కింద పెయింటింగ్ అప్డేట్ అయితే ఇది. సో ఈరోజు అండ్ ఇంకా ఈరోజు ఏంటంటే మనకి ఈ రోజు నుంచి పైనకి పోనీకి పర్మిషన్ అయితే లేదు. సో అంకుల్ అయితే వద్దంటుండో, ఇంకా పైన వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా. సో బాడీకి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు నుంచి చాలా స్పీడ్గా వర్క్ చేస్తారు మన పెయింటర్స్ అన్న వాళ్ళు. ఇంకా షేడింగ్ వర్క్స్ అవి జరుగుతుంటాయి పైన, అందుకోసమే వద్దంటుండు. అండ్ ఇంకా వద్దనడానికి కారణం కూడా ఉన్నది. సో నేను పైనకు వీడియో తీస్తున్నా కదా, చాలామంది యూట్యూబర్స్ కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు రాజ్ కుమార్ అన్నకు ఫోన్ చేసి మస్తు ఇబ్బంది పెడుతున్నారంట. మేము కూడా మీదకి పోతాం, మేము కూడా పోయి తీస్తాము, మమ్మల్ని ఎందుకు పంపించారు, సో సందీప్ని పంపిస్తున్నారు, ఆయన మనకి స్పెషల్ అది ఇది అని అంటున్నారంట. పాపం నా వల్ల అన్నకు బాగా ఒత్తిడి వస్తుంది, అందుకోసమే నేను పైనకి పోతలే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకు వర్క్ కూడా దగ్గర పడ్డది కదా. సో ఇంకా 3-4 డేస్లో విగ్రహం సంబంధించిన వర్క్ కూడా మొత్తం అయితే అయిపోతుంది. ఇంకా నేను పోను, నా వల్ల ఇంకా అన్నాన్ని ఇబ్బంది పెట్టడం నాకైతే నచ్చట్లేదు. సో ఇంకా కవర్ ఓపెన్ చేస్తే సో నేను డ్రోన్ తోటి కూడా మీకు మంచిగా మీద పోకుండా కానీ డ్రోన్ తోటి మంచిగా తీసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈరోజు కొంచెం ఎండ కొడితే బాగుండు, ఎండ కొడితే మాత్రం సందీప్ అంకుల్ కవర్ తీపిస్తున్నాడు. కవర్ తీసినాక డిఫరెంట్ మధ్యాహ్నం అట్లా వచ్చి నేను మళ్ళీ డ్రోన్ తోటి మీకు చాలా డీటెయిల్గా మొత్తం అయితే చూపిస్తాను. ఓకేనా. ఈరోజు నాకు కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది పైనకి పోతలే కాబట్టి. ఓకేనా. ఈరోజు నుంచి పైనకి పోను, మొత్తం విగ్రహం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు వెళ్ళి మీకు డీటెయిల్గా మళ్ళీ స్వామివారిని దగ్గర నుంచి చూపిస్తాను. ఓకేనా. సో ఇది ఇక ఈరోజు అప్డేట్ అయితే. అండ్ ఇక మీకు చెప్పేసిన పైన స్వామివారి సంబంధించిన బాడీ కలర్ అని స్టార్ట్ అయిపోయింది, బొజ్జ వరకు తిందున్న విగ్రహాలు కూడా మొత్తం అయితే చేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్లో ఇంకా డీటెయిల్గా ఇంకా మొత్తం అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. థ్యాంక్ యూ, నమస్తే, జై गणेश। जय गणेश। चलिए गाइस, आप लोग को जो भी अपडेट मिलेगा आप लोग को अपडेट देते रहेंगे। और जो कि गणेश पूजा आ रहा है सामने, तो आप सभी को हार्दिक गणेश पूजा का शुभकामनाएं हैं। और वीडियो में अगर नया है तो चैनल को सब्सक्राइब कर लीजिए, ठीक है। ऐसा वीडियो आपको मिलते रहेगा। चलिए बाय।